ఫ్రెండ్స్, ఈరోజు చింతకాయ పచ్చడి చేసుకునే విధానాన్ని చూపిస్తాను. నిమ్మకాయ సజంత, చింతపండు, ఒట్టి మిరపకాయ, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డ కావాల్సిన పదార్థాలండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూపిస్తాను ఎలా వేసుకోవాలని. చూసారు కదండి ఫ్రెండ్స్, వీటిని ఒట్టి మిరపకాయలు, సాల్ట్ అవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ వీటన్నిటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత చింతపండు అనేది మనం యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా చూసారు కదండి ఫ్రెండ్స్, వీటన్నిటిని ఇలా రెడీ చేసుకోవాలండి. దాని తర్వాత ఇప్పుడు చింతపండు అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇలా పచ్చడిని నున్నగా అనేది చేసుకోవాలండి. దీంట్లోకి ఆనియన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం